నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. దేశంలో సువిశాల ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం మాత్రమేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తీర ప్రాంతం ఎక్కువగా ఉందని, అందులో నరసనపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాలకు మహర్దశ పట్టనుందని ఆయన అన్నారు. జిల్లాలో మరో కీలక రోడ్డు ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కృషితో ఉద్దానం సముద్ర తీర ప్రాంతం జాతీయ రహదారి మధ్య బలమైన అనుసంధానం ఏర్పడనుంది. జిల్లాలోని కీలకమైన నరసనపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల మధ్య విస్తరించి ఉన్న డోలా పోలాకి నౌపడ రోడ్డును విస్తరించాలని ఆయన వివిధ సందర్భాల్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు డిఎన్పి రోడ్డును 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేసేలా నిధులు మంజూరు చేయడంతో పాటు 67 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు 126.20 కోట్లు కేటాయించింది. జాతీయ రోడ్డు నిర్మాణ నిధుల నుంచి వీటిని మంజూరు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తయిన 24 నెలల్లోగా పనులు పూర్తి చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ డిమాండ్ కార్యరూపం దాల్చడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్కు నిదర్శనం జిల్లాలోని డోలా పోలాకి నౌపడ రోడ్డు విస్తీరణకు కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరీపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ నిలబెట్టుకున్నామని గుర్తు చేశారు. నిర్మాణాలు పనులు పూర్తయితే జిల్లాకు మరో మణిహారంగా తీర ప్రాంత రహదారులు నిలవనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూలపేట పోర్టు సమీపంలోనే మరో ఎయిర్పోర్ట్ రానున్న నేపథ్యంలో ఈ రోడ్డు ఎంతో కీలకంగా మారనుందని తెలిపారు. ఉద్దానం వాసులు, మత్స్యకారులకు రవాణా సదుపాయాలు మెరుగుపడడంతో పాటు వారి ఉత్పత్తులకు సరైన మార్కెట్ లభించి ఆదాయ మార్గాలను మెరుగుపరచవచ్చని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వ డబుల్ ఇంజన్ సర్కార్కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా నిలిచిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజలందరికీ నా నమస్కారం. శ్రీకాకుళం అంటే గుర్తొచ్చేది మన తీర ప్రాంతం. తీర ప్రాంతం మీద ఉన్న 3 ప్రధానమైన నియోజకవర్గాలు మన నర్సనపేట, టెక్కలి, అలాగే పలాస. ఈ 3 నియోజకవర్గాల్లో మత్స్యకార గ్రామాలు గాని, మత్స్యకార ప్రజలు గాని వాళ్ళ అభివృద్ధి కోసం నిత్యం డిపెండ్ అయ్యేది మన డోలా పోలాకి నౌపాడ వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని ఎంతో కాలం నుంచి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కంటిన్యూస్ గా వాళ్ళ తాలూకా డిమాండ్ తెలియజేస్తూనే వచ్చారు. నేడు రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర మంత్రి గడ్కరీ గారికి వెళ్లి మరి ఆయనకు కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే ఆయన తాలూకా ఆశీర్వాదంతో సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా 55 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ డోల నుంచి వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 105 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి గడ్కరీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన శ్రీకాకుళం జిల్లా ఉన్న ప్రత్యేకమైన నియోజకవర్గం మన ఇచ్చాపురం నియోజకవర్గం, మనకి ముఖద్వారం లాంటి నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గానికి కూడా కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటి ముకుందపురం గ్రామం. ఘాటి ముకుందపురం అంటే సుమారు ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ 11 కిలోమీటర్ల అంపురం నుంచి ఘాటి ముకుందపురం వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే సిఆర్ఐఎఫ్ లో కూడా పెట్టి సుమారు 23 కోట్ల రూపాయలు దానికి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు కూడా ఎంతో కాలం నుంచి మాకు అభివృద్ధి జరగాలనంటే ఈ రోడ్డు మాకు వెడల్పు కావాలి, రోడ్డు బ్రహ్మాండంగా తయారు కావాలని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మేము ఎలక్షన్ లో వెళ్లినా, ఇంకే కార్యక్రమంలో వెళ్లినా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అంగీకరిస్తూ ఈ రోజు ఈ 2 కార్యక్రమాలు కూడా మన జిల్లా అభివృద్ధికి తోడ్పడే విధంగా సుమారు 126 కోట్ల రూపాయలు దీనికోసం తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ప్రాంత ప్రజలు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి సమస్యలకి శాశ్వత పరిష్కారం అందించాలనే ఆలోచనతో మా వంతుగా మేము కృషి చేయడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈ రోజు కేంద్రం నుంచి సుమారు 126 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. వీలైనంత త్వరగా ఈ 2 ప్రాజెక్టులు కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఒక 2 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ 2 రోడ్స్ మనకి హైవేలో ఎంత క్వాలిటీగా ఆ హైవే రోడ్స్ అన్ని కూడా తయారవుతాయో దానికి సరి సమానంగా
ఈ 2 రోడ్స్ ను కూడా డబుల్ రోడ్స్ గా చేసి ర్యాంప్స్ కూడా ఇచ్చి దానికి చక్కగా మంచి క్వాలిటీతో అన్ని సదుపాయాలతో ఈ 2 రోడ్స్ చేసే విధంగా చర్యలు కూడా మేము తీసుకుంటాం. తీర ప్రాంతానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు జరుగుతున్నందుకు మరొకసారి నాకు ఆనందాన్ని కూడా తెలియజేసుకుంటూ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన కీలక సమీక్షా సమావేశం జరిగింది. ప్రత్యక్ష నారాయణుడు కలియుగ దైవం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మాఘ పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంటుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణబాబు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో శాసనసభ్యులు ప్రత్యేక ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ప్రత్యేకతను, ఆలయ విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ప్రత్యేక పూజలు అందుకోవడంలో ఏకైక దేవాలయంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం అని, ఈ దేవాలయానికి ఏడాది పొడుగునా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, అందులో భాగంగా మాఘ పౌర్ణమి పూజలు విశేషంగా జరుగుతాయని అన్నారు. అనంతరం అనివేటి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. దేశంలోని రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కంచరాన రాజగోపాలరావు చెప్పారు. కోళ్లకు సోకే బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు శ్రీకాకుళం జిల్లాలోనే కనిపించలేదని, లంపీ స్కిన్ వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో గురువారం ఆయన జీన్యూస్తో మాట్లాడుతూ పాడి పశువులకు వ్యాధులు రాకుండా ముందస్తుగానే వేసే లంపీ స్కిన్ టీకా అన్ని పశుసంవర్ధక ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. 4 మాసాలు దాటిన లేగదూడకు కూడా ఈ టీకా వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రమే ఉందని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ వ్యాధి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ప్రజలు ఆందోళన చెందన అవసరం లేదని, ఉడికించిన గుడ్లు, చికెన్ తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్ల నుండి మనుషులకు సోకే ప్రమాదం ఉన్నందున ర్యాపిడ్ రెస్పాన్స్ టీం పంపించి శాంపుల్స్ తీసి వాటిని బెంగళూరు, భోపాల్, విజయవాడ ల్యాబ్స్కు పంపించామని చెప్పారు. వివిధ దేశాల నుండి వచ్చే వలస పక్షులు శ్రీకాకుళం జిల్లా తేనెనీలాపురం, తేలికుంచె వంటి ప్రాంతాల్లో ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని ర్యాపిడ్ పరీక్షలు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కోల్ ఫారాలన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని, జిల్లాలో 6,02,000 లేయర్ కోళ్లు ఉన్నాయని, ఇవి కాకుండా జిల్లా వ్యాప్తంగా 7,19,100 నాటుకోళ్లు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 68 ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేశామని, ఇంతవరకు బర్డ్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కానరాలేదని డాక్టర్ రాజగోపాలం స్పష్టం చేశారు. దీని ప్రధాన లక్షణం ఏంటంటే కోళ్ళు ఎటువంటి లక్షణాలు లేకుండా సడన్గా చనిపోతూ ఉంటాయి. చాలా ఎక్కువ సంఖ్యలో చనిపోతూ ఉంటాయి. అంటే అసాధారణ మరణాలు అంటారు వీటిని. మామూలుగా 1-2 పోవటం అనేది కామన్, కానీ అసాధారణంగా ఎక్కడైనా చనిపోయినట్టయితే వాటిని మనము కొంచెం అనుమానించి మన వాళ్ళు భోపాల్ ఎక్కడికి శాంపిల్స్ పంపిస్తే అది ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. ఇది మనకి ఆ 4 జిల్లాల్లోనే ఉంది. ఆ 4 జిల్లాల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని గ్రామాల్లో మాత్రమే వచ్చింది. ఆ గ్రామాలన్నీ రెడ్ అలర్ట్ ప్రకటించి వాటిని అక్కడ అంతా చెక్ పోస్టులు పెట్టి నియంత్రించడం జరిగింది. ఇప్పటికీ ఇది అదుపులోనే ఉంది. ఇది వేరే జిల్లాల్లో, ఇప్పుడు మన జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో కానీ, అలాగే పక్కనున్న విశాఖపట్నం జిల్లాలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ లేదు. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన పడవలసిన పని లేదు. అలాగే దీనికి సంబంధించి మేము బయోసెక్యూరిటీ మెజర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాము. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ఫామ్ చేశాము. ప్రతి గ్రామంలోనూ వాళ్ళు రైతుల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎలా అంటే 1-2 చనిపోయినా కూడా మామూలుగా ఏమి వాటిని ఎక్కడో ఒక దగ్గర పడేయకుండా, కాలువల్లోనో లేకపోతే చెత్త కుప్పల మీద పడేయకుండా వాటిని 2 అడుగుల లోతులో పాతి పెట్టడం కానీ, లేదా బూడిదైన వరకు కాల్చివేయడం కానీ చేయాలి. అలాగే
ఆ చేతులు కాళ్ళు అవి శుభ్రంగా చేసుకుంటూ ఆ కోళ్ళ ఫారాల్లోకి ఎంటర్ అవుతూ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇక చికెను గుడ్లు తినడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మామూలుగా అన్నీ మనం గట్టిగా ఒక 100 డిగ్రీల వరకు ఉడికించటం కానీ వేయించటం కానీ చేస్తాం కాబట్టి మాంసము గుడ్లు తినడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఎవరూ ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. 2 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కాపుగోదాయి వలస గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలుడు వాతాడ యువంత్ అనారోగ్య లక్షణాలతో మరణించిన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని మరణానికి కారణాలు ఆరా తీస్తున్నామని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తెన్నేటి వెంకట బాలమురళీకృష్ణ చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జీబీఎస్ వ్యాధి అనగా గులైన్ బ్యారో సిండ్రోమ్ వ్యాధితో మరణించినట్లు వార్తలు రావడంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ బుధవారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. గ్రామాల్లో ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులకు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలు ఆందోళన చెందన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గొంతు నొప్పి, కాళ్లను కదపడంలో ఇబ్బంది, తీవ్రమైన నడుము కండరాల నొప్పులు, జ్వరం, ఒళ్లంతా తిమ్మిర్లు అనిపించడం పై వ్యాధి లక్షణాలు అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చెబుతున్నారు. ప్రస్తుతం కాపుగోదాయి వలస గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన చెప్పారు. సంతబొమ్మాళి మండల్ దండుగోపాలపురం పిఎస్సి కాపుగోదాయి వలస విలేజ్లో ఒక బాబు 10 ఇయర్స్ విద్యార్థి మన జీబీఎస్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధితో మరణించినట్లుగా మనకి వార్తలు వచ్చాయి. అయితే నిన్న ఆ విలేజ్ అందరం వైద్య సిబ్బంది అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్ ఫ్రమ్ రిమ్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో బాబు తాలూకా రిపోర్ట్స్, బాబు ఫస్ట్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాడు, డే అండ్ నైట్ మెడికల్ సెంటర్ని అక్కడికి వెళ్ళాడు, ఆమ్ని ఆర్క్ హాస్పిటల్, జెమ్స్, మొత్తం 4-5 హాస్పిటల్స్ ఈ 10 రోజుల్లోని బాబు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళడం జరిగింది. అయితే లాస్ట్లో జెమ్స్లో 4-5 రోజులు వెంటిలేటర్ మీద ఉండి బాబు మరణించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జీబీఎస్ అని ఆమ్ని ఆర్క్ హాస్పిటల్ వాళ్ళని చెప్పి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే పూర్తిగా అది జీబీఎస్ అని చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ అనేది చేయలేదు. నెర్వ్ కండక్షన్ స్టడీ అని చేశారు. అందులో ఒక పారామీటరే అబ్నార్మల్గా ఉంది, మిగిలినవన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. అందువల్ల పూర్తిగా అది జీబీఎస్ అని నిర్ధారణ చేయడానికి అవకాశం లేదు. బట్ ఏదైనా సరే దీని మీద ఒక కమిటీ మళ్ళీ ఈరోజు కలెక్టర్ గారు చెప్పారు, ఒక కమిటీ మళ్ళీ ఒక 7-8 మంది డాక్టర్స్ని కలిసి కమిటీ వేసి నిర్ధారణ చేయమని చెప్పారు. దానికి తగిన చర్యలు తీసుకుని జరుగుతుంది. దీని గురించి ప్రజలెవరూ భయాందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చి అంటువ్యాధి కాదు, స్కూల్ విద్యార్థులు ఒకరి నుంచి ఒకరికి వచ్చి అంటువ్యాధి కాదు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా గురువారం ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు కవయిత్రి సరోజినీ నాయుడు 176వ జయంతి మరియు ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. మహిళల విద్యాభివృద్ధికి, హక్కుల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే ఉక్కు మహిళగా పేరుగాంచారు. ఆమె జన్మదినాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ సారథ్యంలో జరిగే ఈ వేడుకల్లో సీనియర్ నడక సంఘాల సభ్యులు రాంబాయ్, గేదెల లక్ష్మీలను సత్కరించారు. మహిళలను గౌరవించే సాంప్రదాయం స్టార్ వాకర్స్ క్లబ్కు ఉందని, అందులో భాగంగా ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించుకున్నామని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, బివి రవిశంకర్, ఎస్ జోగినాయుడులు అన్నారు. సరోజినీదేవి చిత్తోపాధ్యాయ నాయుడు గారి జన్మదినం కూడా. ఆవిడ 1879 ఫిబ్రవరి 11న ఇదే రోజు జన్మించింది. ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి. స్వాతంత్రం రాకముందు ఒకే ఒక పార్టీ, ఇండియన్ కాంగ్రెస్ నేషనల్. దానికి మహిళా అధ్యక్షులుగా అప్పుడులో గాంధీ గారు నియమించారు. అలాగే ఆయనకి ఇండియన్ నైటింగేల్ అనే అవార్డు కూడా మహాత్మా గాంధీ గారు స్వయానా ప్రకటించారు. ధైర్య సాహసాలకు ఆవిడ ఒక రచయిత. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుల ఉద్యమంలో చాలా క్రియాశీల పాత్ర పోషించింది.
ఉక్కు మనిషిగా మనం లేడీ ఉక్కు మనిషిగా కూడా భావించవచ్చు. స్వాతంత్రం రావడానికి అందరిలో ఆవిడ కూడా ఒక ముఖ్య పాత్ర వహించి మనం ఈరోజు ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు చేసిన త్యాగాలకే నిదర్శనం. మరి ఇది కలిసి వచ్చింది మన ప్రీతమ కీర్తిశేషులు సరోజిని నాయుడు గారు, ఆవిడ కూడా అద్భుతమైన సేవ చేశారు ప్రజలకి. అలాగే ఆవిడ ఇండియన్ నేషనల్ లో కూడా ఆయన అధ్యక్షులుగా పనిచేశారు. మరి ఆవిడకి ల్యాంప్ ఆఫ్ ది నైట్ లేడీ విత్ ద ల్యాంప్ అని బిరుదుపడి ఇవ్వడమైంది. అటువంటి సేవకులు మన దేశంలో ఉండబట్టే మన దేశానికి స్వతంత్రం ఆ రోజుల్లో రాలించింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని, ఒక లేడీ వ్యక్తిని ఇక్కడ ఇద్దరు లేడీస్ని తలుచుకుని ఆవిడ తలుచుకొని వీరికి సన్మానం చేయడం అనేది నిజంగా మన స్టార్ వాకర్స్ క్లబ్ మంచి కార్యక్రమాన్ని నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ 8 రోజుల పాటు నిర్వహించి పూర్తి చేయడం జరిగింది. జిల్లా నలుమూలల నుండి 26 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స శిక్షకులు డాక్టర్ శ్రీకాంత్ మరియు ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ గార్లచే ప్రథమ చికిత్సలో శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణలో భాగంగా హై బీపీ, గుండెపోటు, సిపిఆర్ ప్రక్రియలపై అవగాహన, ఆపద సమయాల్లో గాయాలు, కట్లు కట్టుట, పాము కాటు, తేలుకాటు, గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స, కరెంట్ షాక్ తగిలిన వారికి చికిత్స, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, ఫిట్స్ వచ్చిన వారికి ప్రథమ చికిత్స, ఇటువంటి మరిన్ని అంశాలపై శిక్షణ ఇచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స నేర్చుకొని ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి పునర్జన్మనివ్వాలని మరియు రక్షించాలని ముఖ్య అతిథి అయిన శ్రీ జి ఆదిలింగం గారు, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ ఏపీఎస్ఏసిఎస్ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బి మల్లేశ్వరరావు మరియు మేనేజింగ్ కమిటీ సభ్యులు పి శ్రీకాంత్, కళ్యాణ్, బి చిన్మయరావు, పి వైకుంఠరావు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది ఏవో నర్సింగ్రావు, మేనేజర్ గుణాకర్ రావు ఇతరులు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను 14 సంవత్సరాలు కాకినాడలో వైడి రామారావు గారితో కలిపి పనిచేశాను. అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మన పెద్దలు సెక్రటరీ గారు, మన మాస్టర్ ట్రైనర్ అయిన శ్రీకాంత్ గారు వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారంగా మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో మీ పక్క వాళ్ళకి తెలియజేయండి. అలాగే మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దానికి బార్డర్ తీసుకోండి. సార్ చెప్పినట్టు లాస్ట్లో మాట అదిగా ప్రవర్తించండి. అభాస్పాలను మనం ఎంతవరకు నేర్చుకున్నాం, మనం ఏం చేయాలి, అక్కడ వరకు మాత్రమే చేయాలి. ఆ తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి పంపించాలి. మెయిన్గా ఏంటంటే మనం ఏదైనా ఓవర్ యాక్టివ్ చేసామనుకోండి, జరగడానికి ఏమైనా జరిగితే అది మీ మీద వస్తుంది. అంతే కదా. ఫస్ట్ ఎయిడ్ అన్నది ఆపదలో ఉన్న వాళ్ళని ఆ ప్రదేశం వరకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డాలి. అంతేనా? నాకు పూర్తిగా డెఫినేషన్ తెలియదు. అంతేనంటారా? ఓకే, చాలా వరకు అందరూ యాక్టివ్గా చేశారు. ఇది సద్వినియోగం చేసుకొని ఉద్యోగ ధర్మంగా కాకుండా 10 మందికి ఉపయోగపడేలా అదే విధంగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సగటు మనిషి జీవితంలో రేడియో అంతర్భాగంగా నిలిచిందని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు. విశ్వసనీయ వార్తలు ప్రసారం చేసే ఏకైక వార్తా సాధనం రేడియో మాత్రమే. ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను నేటి తరం యువతకు, ప్రజలకు, అన్ని వర్గాల వారికి తెలియజేసేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుకున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, బివి రవిశంకర్లు అన్నారు. ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగంగా నిలిచిందని, మనిషి ఆనంద విషాద సమయంలో పాలు పంచుకునే ఆప్త బంధువు రేడియో అని కొనియాడారు. కలత చెందిన మనసుకు ఓదార్పు రేడియో అన్నారు. వార్తలను, వినోదాన్ని పంచే ఏకైక సాధనం రేడియో మాత్రమేనని స్పష్టం చేశారు.
స్వాతంత్ర సంగ్రామంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైందని అన్నారు. మన దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారాలు 1923 నుండి ప్రారంభమైన 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీను ఆల్ ఇండియా రేడియోగా మార్చారని చెప్పారు. 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది. నాడు నేడు ప్రజలకు చేరువైన ఏకైక మాధ్యమం రేడియో మాత్రమేనని చెప్పవచ్చు. ప్రపంచ జనాభాలో 93% పైగా ప్రజలు రేడియో ప్రసారాలు వింటూ రేడియోను వినియోగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న PM మనసులో మాట ప్రోగ్రాం ద్వారా ఆకాశవాణికి జనబాహుళ్యానికి చేరువ చేసే బృహత్తర బాధ్యత చేపట్టారని, ఇది ముమ్మాటికి మోడీ విజయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు, ఎస్ సంజీవరావు, ఓన నాగభూషణ్ రావు, న్యాయవాది అన్నెపు సత్యనారాయణ, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, మామిడి రాంబాబు, పొట్నూరు నాగేశ్వరరావు, జేసీ పట్నాయక్, గురు ఆనందరావు, మెట్ట ధనంజయ భట్ల, నల్లబాటి కృష్ణమూర్తి, ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.